బండి సంజయ్ మాట్లాడాడు, ఈటల రాజేందర్ మాట్లాడాడు. ఎందుకు మాట్లాడరు అని నేను అడుగుతా ఉన్నా. ఆ బనకచెర్ల గోదావరి ప్రాజెక్టు తెలంగాణ అది శాపం కాబోతుంది. అది కడితే గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం కృష్ణా నదిలో మొన్న 65 టీఎంసీలు తక్కువ వాడింది. మన హక్కును కూడా వాడుకునే తెలివితేటలు లేవు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ఆపే విషయంలో ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. బట్ ఏది ఏమైనా బీఆర్ఎస్ ఉన్నది, మేము వదిలిపెట్టాం. రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళైనా సరే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును ఆపి తీర్థం, తెలంగాణ ప్రయోజనాలు కాపాడతాం. బీజేపీ నాయకులారా, తెలంగాణ మీద ప్రేమ ఉంటే వెంటనే గోదావరి బనకచెర్లను ఆపండి, తెలంగాణ ప్రయోజనాలు కాపాడండి అని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ సొంతగానే ఉంటుంది, ఒంటరిగానే మళ్ళీ అధికారంలోకి వస్తుంది, 100 సీట్లతో అధికారంలోకి వస్తుంది తప్ప ఏ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదు. ఎవడో పెట్టుకుంటామన్నట్టు ఇంకోడెవడో పెట్టుకుంటారన్నట్టు మాట్లాడుతుండ్రు. ఎవరితో పొత్తు పెట్టుకోము. బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖాయం. ఇలా ప్రజలే కోరుకుంటున్నారు. ఎక్కడ పోయినా అదే చర్చ జరుగుతుంది. ఏదో 4 ఎక్కువ వస్తాయి అనుకొని ఓటేసినాం బిడ్డ, 4 ఎక్కువ వస్తాయి అనుకున్నాం కానీ గిట్లయితుంది అనుకోలేదు అని ఎవరిని మాట్లాడించినా చెప్తా ఉన్నారు. ఏం చెప్పిండ్రు వాళ్ళు ఆ రోజు? అరే 2000 పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్, మేము 4000 ఇస్తాం. 10,000 రైతు బంధు ఇచ్చిండు, మేము 15,000 ఇస్తాం. ఉద్యోగస్తులకు రాగానే 4 డిఏలు ఇస్తాం, పాత బకాయిలు ఇస్తాం, బెస్ట్ పిఆర్సీ ఇస్తామన్నారు. ఇప్పుడు మాట్లాడితే నన్ను గోసుక తింటామా అంటుండ్రు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి వీళ్ళకేమో పైసలు లేవంటావు. నీకు అందాల పొట్టులకు పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి? నీ భూముల కాడికి 4,000 కోట్లతో 6 లైన్ రోడ్డుకు డబ్బులు ఎడికెళ్ళి వచ్చినాయి? 1,000 కోట్ల రూపాయలతో టెండర్లు ఎడికెళ్ళి పిలుస్తున్నావు. రుణమాఫీ చేయమంటే పైసలు లేవంటావు, రైతు బంధు ఇవ్వమంటే పైసలు లేవంటావు, ఉద్యోగులకు డిఏలు ఇవ్వమంటే పైసలు లేవంటావు. కానీ బడా బడా కాంట్రాక్టర్లకు 12,000 కోట్ల బిల్లులు ఇవ్వడానికి పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి. బడా బడా ప్రాజెక్టులు పిలవడానికి, టెండర్లు పిలవడానికి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవాళ 200 కోట్లకు ఒక స్కూల్ అన్నావు, ముందు 80 కోట్లు అన్నావు, తర్వాత 120 కోట్లు అన్నావు, ఇప్పుడు 200 కోట్లకు ఒక స్కూల్ అని. ఆ స్కూల్కి ఇంకా పునాది కూడా తవ్వలే, 80 కోట్లకి 200 కోట్లు చేసిన దాన్ని. అంటే అదొక 5-6 వేల కోట్ల స్కామ్ అవుతున్నది. ఇవాళ వాటికి మాత్రం పైసలు వస్తున్నాయి. అంటే ఆయన ఎట్లా మాట్లాడతాడంటే తనకు అవసరం ఉంటేనేమో, తనకు జేబులు నింపే పని అయితేనేమో పైసలు రెడీ, ప్రజలకు ఇచ్చేదో రైతులకు ఇచ్చేదో, మా ఎస్సీలకో మా బీసీలకో మా ఎస్టీలకో ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలంటే మాత్రం పైసలు లేవంటాడు. నువ్వు ఏడాదిని అర్థమైంది. ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ₹1 ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. కాలేజీలు కోట్లకు పోతున్న పరిస్థితి, పిల్లల చదువులు ఆగిపోతున్న పరిస్థితి. ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఉన్న ప్రేమ ఇదేనని అడుగుతా ఉన్నా. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఈ ఎస్సీ ఎస్టీ బీసీల మీద మీకు ప్రేమ లేదా? మాటల్లో కోటలు దాటుతున్నాయి. ఎస్సీలు బీసీల మీద ప్రేమ ఒలకపోస్తున్నారు. కానీ ఆ పిల్లల చదువులు ఆగిపోతుంటే ఏడాదిని అర్థం నుంచి ₹1 ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఈ అన్యాయం చేస్తుంటే మీకు కనబట్టలేదా అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. మనందరం బీఆర్ఎస్ కార్యకర్తలం, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం ఇవాళ చాలా ఇబ్బంది పెడుతున్నారు మన మీద. నిన్న కూడా గౌతమ్ను తీసుకుపోయి అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్లో పెడితే బీఆర్ఎస్ లీగల్ సెల్ అద్భుతంగా పోరాడి గౌతమ్ను బయటకు తీసుకొచ్చింది. మన బీఆర్ఎస్ లీగల్ సెల్ ఒక ధైర్యాన్ని ఇచ్చి ముఖ్యంగా సోషల్ మీడియా యాక్టివిస్టులకు, విద్యార్థి ఉద్యమకారులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మన లీగల్ సెల్ ఎంతో అండగా తెలంగాణ భవన్ నుంచి రాత్రింబవళ్ళు కృషి చేస్తుంది. ఇవాళ ఇప్పటికే కేటీఆర్ గారు కూడా చెప్పి ఉన్నారు, ఎవడెవడైతే అధికారులు ఇవాళ ఎక్సెస్గా ప్రవర్తిస్తున్నారో మనం కూడా తప్పకుండా రెడ్ బుక్లో రాసి పెట్టండి, వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తాం. అనవసరంగా అన్యాయంగా మా బీఆర్ఎస్ కార్యకర్తల్ని వేధించిన, అక్రమ కేసులు పెట్టినా దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు, అతిగా ఉన్నాయి లేని పెట్టి కేసులు పెట్టి ఇవాళ ప్రభుత్వంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలుసు మాకు ఏ అధికారి ఎక్సెస్ చేస్తుండో, ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు మాకు.
అన్నీ కూడా గమనిస్తున్నాం జాగ్రత్తగా. బిడ్డ జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను అధికారులందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నా. పోలీసు అధికారులే కాదు, ఇతర అధికారులు కూడా ఉద్దేశపూర్వకంగా వివిధ సందర్భాల్లో మా కోఆపరేటివ్ చైర్మన్లను, మా సర్పంచ్లను, మా ఎంపీటీసీలను, మా జడ్పీ చైర్మన్ల మీదనో ఎంక్వైరీలు వేసుకుంటా, కమిషన్లు వేసుకుంటా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ, ఈ ఎంక్వైరీ, ఆ ఎంక్వైరీ అని మా సర్పంచ్ల బిల్లులు ఇస్తలేరు. ఇప్పటికి కూడా 2 ఏళ్ల నుంచి, ఏడాది అర్థం నుంచి కూడా లోకల్ బాడీ బిల్లులు ఇస్తలేరు. అసలు ఈ గవర్నమెంట్ వచ్చినాక 12,000 కోట్ల రూపాయల బిల్లులు కేవలం 4 బడా కాంట్రాక్టర్లకు ఇచ్చింది. 4కే 1,200 ఇస్తే చిన్నోళ్ళందరూ అయిపోతారు ఈ రాష్ట్రంలో. 1,200 ఇవ్వడానికేమో డబ్బులు లేవంటాడు. 12,000 కోట్లు మాత్రం 4 బడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టి ఇవాళ పేదల ఉసురు పోసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి అందాల పోటీ ఇవాళ మళ్ళీ మాట్లాడి ఒలింపిక్స్ పెడతాను. నువ్వు అందాల పోటీలు పెట్టడమే నీకు శాతగాలే. పరువు తీసినావు ఈ రాష్ట్రాన్ని పరువు తీసినావు. ఇలా మీడియాలో వార్తలు వస్తున్నాయి. నీకు సన్నిహితంగా ఉండే ఒక ఎంపీ, నీకు సన్నిహితంగా ఉండే ఒక కార్పొరేషన్ చైర్మన్, నీకు దగ్గరగా ఉండే ఒక ఐఏఎస్ అధికారే ఆ మిస్ ఇంగ్లాండ్ పట్ల అనుచితంగా ప్రవర్తించారని వార్తలు వస్తూ ఉన్నాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టు. నీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి తక్షణమే వాళ్ళ మీద కేసులు నమోదు చేయి. ఈ రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టు. కేసీఆర్ తెలంగాణ గౌరవాన్ని ప్రపంచ పటంలో నిలబెడితే నువ్వు ఈ తెలంగాణ గౌరవాన్ని ప్రపంచం ముందు తల దించుకునే విధంగా చేసినావు. ఇవాళ తల వంపులు తెచ్చినావు ఈ రాష్ట్రానికి. ఇంకా ఈయనట ఒలింపిక్ గేమ్స్ పెడతా అంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇవాళ ఇప్పటికైనా సోయి తెచ్చుకో.